హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు వాక్య ధ్యానార్థమై అపోస్తల కార్యాలు 9వ అధ్యాయము 36వ వచనం. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయము 36వ వచనం. మరియు యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఎక్కువమ్మా ఆగమ్మ. ఆ దినముల యందామె కాయిల పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండ పెట్టిరి. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు వాక్య అంశము యొప్పే ధన్యత. యొప్పే ధన్యత. యొప్పే ఏదైనా యొప్పే అసలు ఏంటి? యొప్పే అంటే యొప్పే అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ యొప్పే? వాట్ ఈస్ యొప్పే? I'm not asking about meaning. What is యొప్పే? యొప్పే means that is a city name. That is a city. యొప్పే ఇది ఒక పట్టణం. యొప్పేకు కలిగిన ధన్యత, ఒక పట్టణానికి కలిగిన ధన్యత. ఎప్పుడు ఒక పట్టణానికి ధన్యతలు కలుగుతాయి, ఎప్పుడు ఒక పట్టణానికి వినాశనం కలుగుతుంది అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. యొప్పేలో కొన్ని గొప్ప కార్యాలు జరిగాయి. అందుకే ఆ పట్టణానికి ఎలాంటి పట్టణం అంటున్నాం? ధన్యత కలిగిన పట్టణం. కొన్ని ధన్యతలు అనగా కొన్ని అద్భుతాలు జరగాలంటే ఆ పట్టణం మినిమము కొంతన్న దైవభక్తిని కలిగి ఉండాలి. దేవునికి నచ్చిన కార్యాలు ఆ పట్టణం చేస్తూ ఉండాలి. నీతి అనేది ఆ పట్టణంలో ఎక్కడో విస్తారంగా ఉంటే చాలా బాగుంటుంది. అలా కదా. ఇప్పుడు పోయి సొదొమ గొమొరలో దేవుడు అద్భుతాలు చేశాడు, చేయలే. ఏం చేశాడు? ఆశ్చర్యకారాలు చేశాడు. పైనుంచి అగ్ని కుమ్మరించిన మామూలు అగ్ని కాదు, జమయగ్ని దగయగ్ని గిరి చెప్పుకున్న అగ్నిలో అక్కడ అగ్ని అనమాట. అది చాలా కాలం. అంటే ఒక పట్టణంలో గొప్ప కార్యాలు చేయాలంటే అట్లీస్ట్ ఆ పట్టణంలో కొంతైనా నీతికి, న్యాయానికి, ధర్మానికి ఖర్చు పెట్టాలి. ఎట్లా? నీతికి, న్యాయానికి, ధర్మానికి ఖర్చు పెట్టాలి. అందుకే ఆ పట్టణము ధన్యత కలిగిన పట్టణముగా మార్చబడింది. ఆ పట్టణంలో కొన్ని అద్భుతాలు జరిగించడానికి ప్రభు కృప చూపించాడు. మొట్టమొదటిగా ఆ పట్టణం గురించి ఎక్కువ లేదు మనకి ఇక్కడ. యొప్పే గురించి ఒక 2 కార్యాలు ఇక్కడ జరిగాయి. 2 కార్యాలు ఈరోజు మీకు చెప్తాను. మొట్టమొదటిగా ఆ పట్టణంలో సంఘం ఎలాగుంది అంటే అద్భుతంగా, ఆశ్చర్యరీతిగా విశ్వాసానికి కర్తలుగా మారుపేరుగా ఉన్న ఆ సంఘాన్ని చూస్తే నిజంగా మురిషి ముక్కలైపోతుంది. ఎవరికి తెలుసా? మనం కదా, సాక్షాత్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారికే ఎక్కడైనా ఒక చిరునవ్వు పరలోకంలో ఆయనకు ఉంది అంటే ఇలాంటి సంఘం వల్లనే, ఇలాంటి వ్యక్తుల వల్లనే. నిజం లేదు. ఎప్పుడు ఆయనకు బాధప, ఎప్పుడు ఆయనకు దుఃఖమే. ఎక్కడైనా ఒక చిరునవ్వు ఎక్కడైనా వచ్చిందంటే ఇలాంటి సంఘాన్ని భూలోకమందు ప్రభు చూసినప్పుడు, ఇలాంటి విశ్వాసాన్ని భూలోకమందు ప్రభు చూసినప్పుడు పరలోకంలో నిజంగా ఆయన సంతోషిస్తారట. సంఘం అలా ఫస్ట్ ఒక వ్యక్తి ఇండివిజువల్గా స్టార్ట్ చేసి సంఘానికి వెళ్దాం. ఈ పట్టణంలో ఒక శిష్యురాలు ఉందంట. ఎవరమ్మా? ఒక శిష్యురాలుగా మననే చెప్పారు. బైబిల్లోకి రండి. శిష్యురాలుగా పిలువబడిన వ్యక్తి ఎవరైనా పిలువబడిన
ఫాలోయర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ద ఫాలోయర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఎలా ఉంది ఎలా ఉందంటే అతను ఆమెకు ఆమె సత్క్రియలు ధర్మ కార్యాలు చాలా గొప్ప. అందుకే చెప్పింది ఈ పట్టణము నీతికి, న్యాయానికి, ధర్మానికి కక్షపడిందని ఊరికి అలా. ఆ పట్టణంలో ఆ యొక్క స్త్రీ ఎలా ఉందంట, కింది రైజింగ్ ఎలా ఉందంట నీతి కార్యాలు ధర్మ కార్యాలు చేసే వ్యక్తిగా ఆ స్త్రీని చూస్తా ఉన్నాం. ఈరోజు ఆ పట్టణం ఎందుకు ఆశీర్వదించబడింది, ఆ పట్టణం ఎందుకు ధన్యతగా భావించబడిందంటే ఆ పట్టణంలో నీతి కార్యాలు ధర్మ కార్యాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ధర్మ కార్యాలు అంటే ఏంటి అంటే ఖచ్చితంగా దేవునికి నచ్చిన మత్తయి సువార్త 20 ఎన్నో అధ్యాయం చెప్పండి. మత్తయి సువార్త 20 ఎన్నో అధ్యాయం? మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఆయన మహిమగల సింహాసనం ముందు ఆసీనున్నప్పుడు కుడి పక్కన ఏమంత మాట మేకల వారీలు అంటారు కాదు అమ్మ చెప్తున్నా. కుడి పక్కన గొర్రెలు, ఎడం పక్కన ఎందుకు ధర్మ కార్యాల కోసం వాళ్ళు అక్కడ ఉన్నారు. అంటే ఈ జీవితం ఎలా ఉందంట ధర్మ కార్యాలతో నిండి. రెండోదిగా సత్క్రియలు, మంచి క్రియలు, చెడ్డ క్రియలు కాదు. సత్క్రియలు 2 రకాలు చెప్పండి. సత్క్రియలు 2 రకాలని చెప్పుకోవచ్చు. ఎలాంటి సత్క్రియలు? దేవునికి ఇష్టమైన సత్క్రియలు, మానవులకు ఇష్టమైన సత్క్రియలు. మానవునికి ఇష్టమైన సత్క్రియలు కొన్ని ఉంటాయి, దేవునికి ఇష్టమైన సత్క్రియలు మరీ కొన్ని ఉంటాయి. 2 రకాలుగా ఉంటాయి. అంటే విశ్వాసము, క్రియలతో కూడిన అట్లా మంచి పనులు, పరిశుద్ధమైన పనులు, దేవునికి నచ్చే పనులు, మనుషులకు నచ్చే పనులు. అందుకే ఆమెకు ఇంకొక పేరు పెట్టారంట. ఆమెకు అక్కడి సంఘం ఏం పేరు పెట్టిందంట? దూర్ఖా. ఏంటైనా దూర్ఖా. చాలామంది క్రైస్తవ పేర్లలో మీకు అంటే క్రిస్టియన్స్ పేరు ఎప్పుడైనా విన్నారా? ఎప్పుడైనా ఈ పేరు ఎప్పుడన్నా? దూర్ఖా. చాలా మంది క్రిస్టియన్ పీపుల్ దూర్ఖా అని పేరు పెడతారు. లేడీ అంటే ఏంటమ్మా ఈ మాటకు అర్థమైంది? లేడీ అంటే ఈ పట్టణం ఎలా ఉంది? ఇండివిజువల్ వ్యక్తులను మనం చూసినప్పుడు ఈ పట్టణం ఎలా ఉంది? మంచి పనులు, ధర్మ కార్యాలు చేసే వ్యక్తులు ఈ పట్టణంలో నివసిస్తున్నారు. రెండవదిగా అంట తల్లి కొంచెం శోధించొద్దు మమ్మల్ని. కుడిలో నిండినావు నీకే ఆరాధన, ఆత్మదీపము వెలిగించినావు నీకే ఆరాధన. రెండవదిగా సంఘం ఎలా ఉందంటే ఒకసారి మనం జ్ఞానము చేద్దాం. అలాంటి వ్యక్తి ఏమైందంట రోగం వచ్చి కాయల పడినగా రోగం వచ్చి చనిపోగా వాళ్ళు ఏం చేశారంట శవమును కడిగి మేడగదిలో పరుగబెట్టి లుద్దా ఎప్పేకు దగ్గరగా ఉండడం చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడుగు చేయక తమ యొద్దకు రావాలని వేడుకుంటకు 2 మనుషులను అతని యొద్దకు పంపిణీ. అక్కడున్న సంఘం ఎలా ఉందంట? చనిపోతే తీసి పూచి పెడితే అయిపోతుంది పని. చనిపోతే దరిద్రం పోయిందిరా. కొంతమంది దరిద్రం పోయింది, అత్త చచ్చిపోయినా కదా, అత్త చచ్చిపోయినావా ఇలా ఇంగ్లీష్ ఫీలింగ్, పోతే పోయినా దరిద్రం పోయిందా సాగు. కోడలు చచ్చిపోయింది అనుకో, నా కొడుకు అన్యాయం చేసి పోయిందమ్మా, నా కొడుకు ఎలా సుఖంగా పెట్టిందమ్మా ఏమంటారు? అత్తరు కోడలు చనిపోయి. అంటే చనిపోతే ఆనందించే వాళ్ళు చాలా మంది లోకంలో ఉన్నారు. కానీ సంఘం ఎలా ఉంది అన్న? చనిపోయినా బాధి పెట్టలేదు. చనిపోయినా కూడా బాధి పెట్టలేదు. ఎంత విశ్వాసం అంటే ఆ ఊరి సంఘానికి ఉన్న బలమో ఎంత గొప్పదంటే
ఒక పరిశుద్ధుడు వస్తున్నారట. ఈ గ్రామంలో కాకుండా పక్కా లుద్దానే గ్రామంలో ఒక పరిశుద్ధుడు ఉన్నాడు. నజరేయుడైన యేసుతో సంచరించిన వ్యక్తి. అతను అపోస్తలుడుగా అభిషేకించబడ్డాడు, ఆత్మతో నింపబడుతున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు, ఆశ్చర్యకాలు చేస్తున్నాడు. ఈ చనిపోయిన ఈ చిన్నదాన్ని ఈ పరిశుద్ధుడు లేపగలడు, యేసు నామమున బ్రతికించగలడు. దిస్ ద ఫైట్ ఆఫ్ యొప్పే. యొప్పే యొక్క విశ్వాసం ఇలా ఉంది, యొప్పే యొక్క సంఘం ఇలా ఉంది, యొప్పే యొక్క ఆత్మీయత ఇలా ఉంది. అందుకే అది ధన్యత కలిగిన పట్టణం. ధన్యుడా అని యొప్పేను ఎప్పుడు పిలిచెదవు ప్రభువా. ఒక సంఘంలో ఒక వ్యక్తి ఆలోచనలు సక్రియలుగా ఉండాలి, పిచ్చి సక్రియలుగా ఉండాలి. ఒక వ్యక్తి ఆలోచనలు ధర్మ కార్యాలు చేసే వ్యక్తిగా ఉండాలి. అప్పుడు ఆ సంఘం దీవించబడతారు. ఒక సంఘము విశ్వాసంతో ఉండే సంఘముగా ఉండాలి, పోరాడే సంఘముగా ఉండాలి, దేవుడు ఈ కార్యాలను జరిగించగలిగిన సంఘంగా ఉండాలి. అప్పుడు ఆ సంఘం ఏమైతే తెలుసా, యొప్పే సంఘంలాగా మారుతుంది. ఏ సంఘంలాగా మారుతుంది? యొప్పే సంఘంలాగా. ఒక తండ్రి తన కుమార్తె చనిపోతే యేసు దగ్గరికి పరిగెత్తాడు. అక్కడ ఏముంది? తండ్రి ప్రేమ ఉంది. ఏముంది? తండ్రి ప్రేమ ఉంది. మార్తా మరియలు లాజరుకు బాగలేకుంటే కబురం పెరిగేసాయి. అక్కడ ఏం కనిపిస్తుంది? అక్క ప్రేమలు కనిపిస్తా ఉన్నాయి. ఒక తల్లి తన కుమార్తె దయ్యంతో పీడించబడుతుంటే వెళ్ళి ఏం చేస్తా ఉంది? నా కుమార్తెను బ్రతికించయ్యా అంటుంది. అక్కడేం కనిపిస్తుంది? ఇక్కడేం కనిపిస్తుంది? సంఘము ప్రేమ అంటే నాకు తెలిసి 7 సంఘాలు ఇక్కడ చెప్పారు. వెనక ప్రభువు యేసుక్రీస్తు వారు చెప్పారు. ఆ 7 సంఘాలన్నీ కలిపితే బహుశా ఎవరు అంత విశ్వాసాన్ని కలిగి ఉంటారు, ఎవరంత కేర్ తీసుకుంటారు, ఎవరు అసలు అంతగా పోరాడతారు. ఒక వ్యక్తి ప్రాణం బ్రతికించాలని ఆ వ్యక్తిని, చనిపోయిన వ్యక్తిని కూడా శుభ్రం చేసి కడిగి మేడ గదిలో చుట్టి కబురంపారు, రా వచ్చి బతికిద్దురా. బా, ఏమి విశ్వాసం అండి ఇది, ఏమి ప్రేమ అండి. ఈరోజు ఇలాంటి సంఘాలుంటే దేవుడు అక్కడ ఎప్పుడో వచ్చేదో బహుశా. తన కొరకు కాదు, తన పిల్లల కొరకు కాదు, తన అక్కల కొరకు కాదు, తన తమ్ముడి కొరకు కాదు, తన భార్య రక్త సంబంధి కొరకు కాదు, కానీ ఒక సంఘము, ఆత్మీయ సంఘము, ఆ సంఘంలో ఉన్న ఒక బిడ్డ కొరకు విశ్వసిస్తున్నారు. పులకరించిపోడు, పరవశించిపోడు. ఎవరు పరవశించి పాడుతూ అందిస్తుంటాడు యొప్పే సంఘమందు. ఎవరండి ఇంతని విశ్వాసాన్ని కనపరిచే చెప్పండి? ఎవరండి ఒక సహోదరి కొరకు, ఆ సంఘంలోని వ్యక్తి కొరకు ఇంతగా పోగాడే విశ్వాసం ఎంతమందికి ఉంటుందో చెప్పండి? అద్భుతం. యొప్పే సంఘంగా మన సంఘం మారుతారు. ఎప్పుడెప్పుడు పడిపోతాడా వీడు అని ఎదురు చూస్తే జీవితాల నుంచి, ఎప్పుడెప్పుడు వీడిని లేపుతామా అనే జీవితాల వరకు ఎప్పుడు మారుతుంది ప్రభువా అని ప్రతి సంఘం ఎదురు చూడాలి. ఇప్పుడు సంఘాలు ఎలా ఉన్నాయి? ఎవరు నడిపిస్తే వీడు ఎప్పుడెప్పుడు కూలిపోతాడా, వీడు ఎప్పుడెప్పుడు నాశనం అయిపోతాడా, వీడి స్థానం నాదే, వీడి స్థితి నాదే అని ఎదురు చూసే సంఘాలు ఉన్నాయి. కానీ యొప్పే సంఘము చనిపోయినా కూడా ఈమె మాకు కావాలి, చనిపోయినా కూడా ఇలాంటి స్త్రీ ఇప్పుడే భూలోకం నుంచి వెళ్ళిపోవడం మంచిది కాదు. ఎంతటి విశ్వాసం! ఇలాంటి స్త్రీ భూలోకాన్ని విడిచిపోవడం మంచిది కాదు. కానీ ఈ స్త్రీని బ్రతికించాలని ఏది దారి? ఇదిగో పేతురయ్యో ఎవరో వచ్చారు సంఘంలో వ్యక్తి. అన్నా పేతురన్న ఉన్నాడు. ఎక్కడన్నా? లుద్దాలో ఉన్నాడన్నా పేతురన్న. అర్రే పేతురన్న వచ్చిందంటే ఏసన్న వచ్చినట్టే. పేతురన్న వచ్చిందంటే ఏసన్న వచ్చినట్టే. ఏసన్నా పంపు నీ బిడ్డని.
ఏం చేస్తున్నారు తెలుసా మీరు? ఏం చేస్తారు తెలుసా? రాయా పేతురున్నా నువ్వు రా అన్న. ఈ మాటలు చెప్పేసరికి పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతన్ని తీసుకుని వచ్చి విధవరాండ్రు వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని యొద్ద నిలిచిరి. ఎలా ఉన్నారు తెలుసా? చచ్చిపోతే చనిపోయిన వ్యక్తి గురించి వెళ్ళి చెప్తున్నారు, ఎలా బ్రతికిందయ్యా. ప్రభు చెప్పిన విధంగా బ్రతికింది. ఇదిగో మా కొరకు మంచి అంగీలు కుట్టింది, మా కొరకు కష్టపడింది, మాకు పరిచర్య ధర్మకార్యాలనే మాకు పరిచర్య చేసింది. పరిచర్య చేయడం గొప్ప ధర్మకార్యాలు. ఏదైనా పరిచర్య చేయండి రా అంటే ఈ కాలంలో సేవకుడట నువ్వు మొదటి నువ్వే వండి పెట్టు, నువ్వే చేసి పెట్టు, నువ్వే సాపలెత్తు, నువ్వే కసులు కొట్టు, నువ్వే తుడుసు. మందిరం మాది కాదు, మందిరము మాది కాదు. మందిరంలో పరిచర్య చేస్తే చచ్చిపోయిన దోర్కలాగా మనం కూడా బతకొచ్చిన ఆశలు ఇంత మాత్రం కూడా ఎవరికి లేవు. దీని అర్థం అదే, దేవుని కొరకు జీవిస్తే, దేవుని కొరకు బ్రతికితే, ధర్మకార్యాలు చేస్తే చనిపోయినా కూడా దేవుడు తిరిగి బ్రతికించగలరు. ఈరోజు మన కొరకు ఏడ్చే ఎవరన్నా ఉన్నారా? కొంతమంది అన్నా ఈమె కొరకు ఎంతో మంది వచ్చి ఏడుస్తా ఉన్నారు. ఎంతో మంది కన్నీటి రోజున ప్రభు అయిన యేసువారు ఆ యొక్క యోహాను సువార్తలో మార్తా మరియల దగ్గరికి వెళ్ళినప్పుడు, లాజరు చనిపోయినప్పుడు భూస్థాపన చేసినప్పుడు మార్తా మరియల దగ్గరికి వెళ్తే వారు మార్తా మరియలతో పాటు ఉన్న సంఘము ఏడుస్తా ఉంటే ఇజ్రాయేలీలు అక్కడ గమనించాలి. ఆ మాట పరిశుద్ధాత్మ ఎంత చక్కగా వ్రాయించారు. చదవండి ఆ మాట, చదవండి ముందు ఆ మాట చదవాలా మీరు. 10వ అధ్యాయము 33వ వచనం. 11వ అధ్యాయం 33వ వచనం. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు. యేసు చూచి అంటే ఏంటి? ఆమె ఏడ్చుటయు, ఆమెతో వచ్చిన యూదులు ఏడ్చుటయు చూసి యేసు కలవరపడిపోయారట. ఏం పడిపోయారట? వారి ఏడుపులు చూసి ఒకసారి అందరూ ఏడుస్తున్నాం, భయం వేస్తుంది. ఏంటో బాబు వీళ్ళు తెలుస్తాడు, గుడి వయసు సస్తారా అయింది. ఎవరో ఎక్కువ చనిపోయినప్పుడు ఏడుస్తుంటే అందరూ వచ్చి ఏమైనా చేస్తారు, నువ్వు ఆగే పోయినతో పాటు నువ్వే పోతావా, నువ్వు ఆగమ్మా, మంచిది దాంట్రా పోయేటట్టుంది. ఆవిడ ఈడ్చుకోబోతారు పక్కకి అంటారు, ఈమె ఈడ్చుకోబోయి కొద్ది ఇంకే ఏడుస్తుంటది. ఓ నాయన పోయి సలా పెట్టి కొంచెం మళ్ళీ మంచిది కానీ కొంచెం కూల్ డ్రింక్ తాపితే నాయన సలా పడతాడు. అంటే కలవరం, పక్కనోడికి కలవరం పుట్టించేది ఏడు. అక్కడ ఏడ్చింది ఒక్క మార్తా మరియే కాదు, సంఘము ఏడ్చగా, సంఘము ప్రార్థించగా, సంఖ్యలు ఏదో ఒకటి సంఘము ప్రార్థించగా, సంఖ్యలు విడిపోయగే, నామము ఎంతో బలమైనది. ఒక వ్యక్తి ఒక సంఘం ఇచ్చినప్పుడు లాజరు తిరిగి బ్రతికేంతగా యేసయ్య ఏం చేస్తున్నాడు? హి ఆల్సో క్రైయింగ్. యేసయ్య ఏం చేస్తున్నాడు? హి ఆల్సో క్రైయింగ్. బైబిల్లో నేను మొట్టమొదటిగా యేసయ్య ఏడవడం ఇక్కడ చూశాను. సంఘం ఏడుస్తే యేసయ్య ఏడుస్తాడు అన్నమాట. ఒక వ్యక్తి ప్లస్ సంఘం ఏడుస్తే యేసయ్య ఏడుస్తాడు అన్నమాట. అందుకే సంఘము ప్రార్థిస్తే సంఘంలో విడిపోయాయి. ఇక్కడ కూడా ఏం జరిగింది? సేమ్ టు ద సేమ్. అక్కడ ఎవరు ఏడుస్తా ఉన్నారు? సంఘమంతా ఏడుస్తున్నారు, విధవరాలంతా ఏడుస్తున్నారు. ఈమె మంచిదయ్యా, ఈమె మంచిదయ్యా, ఈమె మంచిదయ్యా అని ఏం చేస్తున్నారు తెలుసా? నీరు కాలుస్తే పైన వాడు ఊరుకుంటాడా? ఊరుకుంటాడా? సంఘం వేస్తే యేసయ్య ఊరుకుంటాడా? సంఘము రోధిస్తే యెహోవా రోధించగా యెహోవా ఆత్మబలుగా పనిచేస్తుంది.
నెహమ్యా రోధించగా, సంఘము రోధించగా గొప్ప కార్యాలు జరిగాయి. మోర్దెకై, ఎస్తేరు, యూదులు రోధించగా శాసనాలు మార్చబడ్డాయి, శాసనాలు తిరిగి రాయబడ్డాయి. రాత్రికి ఉన్న ఊరే ఉదయం అతనికే తగిలింది. సంఘం అందుకే సంఘం కలిసి ప్రార్థించండి అయ్యా, ఆల్ నైట్ ప్రేయర్లు చేయండి అయ్యా. సంఘంలో అయ్యా నాకు నడుముల నొప్పి, నాకు మోకాళ్ళ నొప్పి, నాకు నెలకు ఒక్కసారే వస్తుంది ప్రార్థన. ఆ రోజే నొప్పులు మనకి, ఆ రోజు ఏమంటే నొప్పులు. అదే మన బంధువులు కానీ, పెళ్ళిళ్ళు కానీ, పేరెంటాలకు పోను, రాత్రంతా కూర్చొని గోరింటాకులు పెట్టమన్నా, రాత్రంతా కూర్చొని యవారాలు కొట్టమన్నా, రాత్రంతా కూర్చొని ప్రయాణాలు చేయమన్నా సంతోషంగా చేస్తాం. ఒక్క దినము సంఘముగా కూడుకొని ప్రార్థిస్తే యేసయ్య వింటాడయ్యా, ఎలాంటి కార్యాలైనా చేస్తాడయ్యా అని చెబితే మటుకో మనము నా బిడ్డకు నొప్పి, మా ఆయనకు నొప్పి, నాకు నొప్పి, నొప్పినప్పుడే ప్రార్థన చేయాలి. ఏం చేయాలా? నొప్పినప్పుడే ప్రార్థన చేయాలి. వీళ్ళకు నొప్పి వచ్చింది ప్రార్థన చేస్తున్నారు, మనకు నొప్పి రాకున్నా చెయ్యము, నొప్పి వచ్చినా చెయ్యము. అందుకే మనం ఇచ్చున్నాం. ఎట్లా ఏదో ఒక సంఘం ఇక్కడ వాళ్ళు ఏదో చేసే ప్రార్థన మంచిది, మంచిది. ప్రార్థన ఒక వ్యభిచారం చేసిన దేవుడు, ఒక దొంగ చేసిన ఉంటాడంట. ప్రార్థించడానికి విరిగినలిగిన హృదయం చాలు. అది పాపి కావచ్చు, ఎవరైనా కావచ్చు. సంఘంలో ప్రార్థన చేసే చూసిన దేవుడు ఖచ్చితంగా వాళ్ళు ఆశీర్వించబడ్డవారు. వాళ్ళంతా ఆశీర్విస్తూ ఉన్నారు. వాళ్ళ సాక్ష్యాలు వింటుంటే నేను సహోదరికి దాని నుంచే మాట్లాడాను. ఎంతైనా వాళ్ళ సాక్ష్యాలు చెప్తుంటే మాకు చాలా సంతోషం అనిపించిందన్న. ఎంత గొప్ప కార్యాలు దేవుడు చేస్తున్నారు. నిజమే. ఎందుకు చేసేవాళ్ళు ఎవరు? చేసేవాళ్ళు ఎవరు? గుంపు. What is the meaning of Gumpu? It's a church. It's a church. What is the meaning of the church? Church is not a building. Church is gathering the people. Who's the people gathering? That called church. ఎక్కడైతే ఇతరులు కూడుకుంటారో అదే చర్చ్, అదే సంఘం. అంతే. ప్రార్థిస్తే ఏమైంది తెలుసా? సేవకుడు వచ్చాడు అక్కడికి. సేవకుడు పిలవండి ఇప్పుడు పోయి, అయ్యా సతీష్ కుమార్ అన్న అంటే పేర్లు చెప్పండి. పెద్ద సేవలు కానీ మీకు ఉదాహరణ చెప్తున్నా. వాళ్ళని కాదు, వాళ్ళు రారని కాదు, నేను వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. ఇప్పుడు ఎవరో పెద్ద మనకు తెలిసిన, నాకు తెలిసిన పెద్ద సేవకుడు మా సతీష్ అని నేను పేరు చెప్పి ఎత్తున్నాను, తప్పులేదు చెప్తున్నాను. అన్న రాంటి వస్తారా? పాపం ఆయనకి ఎన్నో బిజీలు ఉంటాయి, ఆయన లక్షల మందిని చూసుకోవాలి. సరే, అదే మోకాళ్ళకి అదే సతీష్ రెడ్డికి రావాలని ప్రార్థిస్తే కారు వచ్చాడు ఆగి వచ్చి తలుపు కొట్టి, అమ్మా నా పేరు సతీష్ కుమార్, ప్రభు పంపించాడు, మీ ఇంట్లో ఏదైనా సమస్య ఉందటగా అని వచ్చి నాకు కొంచెం కూర్చేయటమ్మా, కూర్చుంటారు. ఎవరిని అడగాలి మనం? విశ్వాసాన్ని చూసి వాళ్ళు కబురెట్టినప్పుడు పేతురయ్య గారిని కాదనలేకపోయాడు. కాదనగలదా? కాదనే ధైర్యం పేతురయ్యకు ఉందా? పేతురయ్యలో ఏమీ లేదు. పేతురయ్యను నడిపించే వాడిలోనే సమస్తము దాగి ఉన్నాయి. ఆయనే పరమజీవి, సమస్తానికి మూల పురుషుడు, పాపుల పాటి రక్షకుడు, పాపుల పాటి విమోచకుడు, శ్రద్ధ కలిగిన వాడు, బాధ్యత కలిగిన వాడు, భారం ఉన్నవాడు, ఏడ్చేవాడు, దగ్గర తీసుకొని గట్టిగా ఖర్చుకునేవాడు. ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ జీసస్ క్రైస్ట్ లవ్ అండ్ ప్రేమ నేనైతే వర్ణించలేను. సంఘం ప్రార్థించింది. ఆ యొప్పేలో ఉండే సంఘం ఎలా ఉంది? ఆ యొప్పేలో ఉన్న వ్యక్తులు ఎలా ఉన్నారంటే నీతి, న్యాయానికి, ధర్మానికి కట్టుబడి దేవుని యందు విశ్వాసం ఉన్న సంఘముగా యొప్పే ఉంది. కనుకనే పేతురయ్య వచ్చాడు, అందరినీ బయటికి పంపించాడు.
ఏం చేసింది ఆయన? అందరినీ బయటికి పంపించి మోకాళ్ళని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి, తబిత లేచిరా అమ్మ, అమ్మ తబిత లేచిరా. ఇప్పుడు మనం లేచిరా అంటే శవం కాలిపోయి కొద్దిసేపు చూస్తారు జనాలు, వీడేదో చెప్తాను చూద్దాం అని రెడీగా చేతులలో కర్రలు బొర్రలు పెట్టిన చేతులు రెడీగా ఉంటాయి. చూస్తారు పాపం, పొరపాటు లేచారనుకో ఆ చేతులు కర్ర పెట్టి, అన్నా నువ్వు దేవుడు అన్నా అంటారు. పొరపాటు లేస్తే, లేకుంటే ఎవడో పిచ్చేవుడు నా పిచ్చోడు వచ్చాడు ఇది కొట్టంటారు అని చెప్పేసి ఏం చేస్తారు? బాధి పడేస్తారు. ఇదో సరిపోయే వాళ్ళు వద్దులే, బతికిలను బాగు చేసి స్వస్థత పరచండి రా అన్న కూడా ఏముంది? ప్రార్థనా జీవితము, ఆ ఊరికి వచ్చిన వ్యక్తి ప్రార్థన జీవితం ఎలా ఉంది తెలుసా? సంఘం ఎలా ఉంటే ఆ ఊరికి వచ్చే సేవకుడు కూడా ఎలా ఉంటాడు? అలాగే ఉంటాడు. గుర్తుపెట్టుకున్నాను, ఇశ్రాయేలు ప్రజలకు మోషేని ఎందుకు ఎన్నుకున్నాడు తెలుసా? మోషే మొండివాడు, ధైర్యవంతుడు, పోరాడేవాడు, ఎంతటి దాన్నైనా భరించలేదు. సంఘాన్ని బట్టే సేవకుడు, గుర్తుపెట్టుకోండి. అవును, సంఘాన్ని బట్టే సేవకుడు మనస్తత్వాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. మొండి వాళ్ళకు ముండోని ఇస్తాడు, అవమానాలు చేసేవారికి అవమానాలు పొందేవాడిని ఇస్తాడు. అవమానాలు సేవకుడు ఆ సంఘానికి సేవకుడు ఎలా ఉన్నాడంటే గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్క సంఘాన్ని సెలెక్ట్ చేసుకుంటారు కదా, చూస్తుంటారు కదా. సేవకుని బట్టి సంఘాన్ని చెప్పొచ్చు, సంఘ మనస్తత్వం చెప్పొచ్చు. ఎవరిని బట్టి? సేవకుని బట్టి సంఘం కాదు, సంఘాన్ని బట్టి సేవకుడు మనస్తత్వం చెప్పొచ్చు. ఆ సేవకుడు ఎలా ఉంటే ఆ సంఘం అలా ఉంటుంది. కానీ మన క్రైస్తత్వం అట్లా లేదు. మన సేవకుడు, ప్రధాన సేవకుడు యేసయ్యలాగా లేదు. కాలంలో సంఘ సేవకులు ఎలా ఉన్నారు, ఎందుకనే వాళ్ళు బాగున్నారు, ఎందుకనే వాళ్ళు చీరలు పెట్టుకుంటారు, వాళ్ళు ముట్లు పెట్టుకుంటారు, పూలు పెట్టుకుంటారు, ఎలా వస్తారంటే గుర్తుపెట్టుకోండి. ఆ సంఘానికి ఉన్న కాపరి కూడా అలాగే ఉంటాడు. మన దాంట్లో పెట్టుకొని వస్తే మీ కాపరి ఏమంటాడు? జనకు జనారే అంటాడు. ఎందుకు? ఆ సంఘం పరిస్థితిని బట్టి ఆ కాపరి ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, సంఘాన్ని బట్టి కాపరి. ఇక్కడ సంఘం ఎలా ఉంది? ఇక్కడికి ఫిలిప్ ఎందుకు రాలేదు, యాకోబు ఎందుకు రాలేదు, యోహాను ఎందుకు రాలేదు, వీళ్ళంతా ఎందుకు రాలేదు? గుర్తుపెట్టుకోండి. పేతురు ఎందుకు వచ్చాడు? ప్రేమ, నిష్కలంకమైన మనస్తత్వం, ముక్కుసూటి మనస్తత్వం పేతురేది. సంఘానికి మొదటివాడు. ఇన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయి తెలుసా పేతురు. బండా, అవును. ఆ సంఘానికి, అలాంటి సంఘానికి ఇలాంటి సేవకుడే ఇలాంటి దేవుడు ముందే చెప్పి పెట్టాడు. ఎందుకంటే పౌలయ్య గారు, గుర్తుపెట్టుకోండి, పౌలయ్య గారు దర్శించిన సంఘాలని గుర్తుపెట్టుకోండి. చాలా మంది వాళ్ళు హింసించేవాళ్ళు. అందుకే ఈయన కూడా అంతే కదా. మీరు ఎక్కడ దగ్గరే పరిశుద్ధ పౌలు గారి పరిచయం ఎక్కడుంటుందంటే, నా దృష్టిలో నేను ఊహించుకుంటే, నేను ఆయన వాక్యం చదివినప్పుడు ఆ లేఖనాలు చదువుతుంటే, యేసయ్య గురించి నువ్వు సేవ సరిగ్గా చేయవా, యేసుని కలుపో ఇటుంటాడు పరిశుద్ధ పౌలు. అధికారం వచ్చాడనుకో, ఏమయ్యా పౌలు అంటే, అయ్యా మీరు చాలా గొప్పవారయ్యా, అధికారులకు ఇచ్చే మర్యాద అధికారులకు పరిశుద్ధ పౌలు దగ్గర, దేవునికి విరుద్ధంగా జీవించిన వారి దగ్గర విరుద్ధంగా జీవించేతో ఉంది. పౌలయ్య గారు, పరిశుద్ధ పౌలయ్య గారు ఒక సంఘానికి వెళ్తే ఆయన మాట వినుకుంటే ఏం చేస్తాడు తెలిసి కాలు దులుపుకొని వచ్చేస్తాడు. సావన్ రా, తీర్పు తిని ముందు. పౌలయ్య గారు ఇలా ఉంటారు. ఎందుకు? ఆయన వెళ్ళిన సంఘాల మనస్తత్వం అంతా అలాగే వచ్చాడు. స్వతహాగా ప్రౌఢ మనిషి, గర్వంతో కలిగిన వ్యక్తి పరిశుద్ధ. అందుకే ఆయన ఒప్పుకుంటున్నాడు, నాకు కలిగిన ఇవన్నీ ఫస్ట్ నుంచేదే ప్రౌఢ ఉంది ఆయనకి. దేవుళ్ళకి వచ్చినా కూడా ఆయన కలిగిన ఆ యొక్క కృపావరాన్ని బట్టి ఆయనకి ఏమొస్తుందంట? అతిశయం. అందుకే ఒక ముళ్ళు పొడుస్తూ ఉంటుంది. ఆ ముళ్ళు పెట్టింది ఎవరు తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు. అంటే సంఘం ఎలా ఉంటే కాపరి అలా ఉంటాడు. సంఘం ఎలా ఉంటే కాపరి అలా ఉంటాడు.
ఎందుకు ఆ కాపురి మాకు వచ్చి వాళ్ళు ఉండేది ఉత్తది. ఆ కాపురి పరిస్థితి తెలిసే మీరే తల కిందికి వేస్తారు, కాలు పైకి వేస్తారు. మనం బయట నుంచి చూసే కాపుర్లు ఎలా ఉన్నారో తెలుసా? పై మెరుగులు దిగుతారు. అదే వాళ్ళ సంఘానికి వస్తే వారి వర్షాల జీవితము, వారి వర్షాల పరిస్థితి తెలుస్తూ ఉంటాం. ఇక్కడ కూడా ఇలాంటి వ్యక్తి, అంటే ఆ సంఘానికి ఇలాంటి వ్యక్తి రావాలో దేవుడు అలాంటి వ్యక్తినే అక్కడికి పంపించి ఏం చేశాడు? చనిపోయిన ఆ ఆత్మీయురాల్ని దేవుడు తిరిగి ఏం చేశాడు? బ్రతికించగలిగాడు. ఆమె మరణపు కాడులే పరిశుద్ధాత్మ దేవుడు విరిచగలిగాడు. అక్కడ దాస్యపు కాడులచే కృంగిన వారిపై అభిషేకము పంపి కొట్టివేను మా దేవా. అందరూ సరిపోరా? కాడి కింద మరలా చిక్కకుండునట్లు స్వతంత్రులుగా చేసి స్థిరపరచుము మా తండ్రి. పరిశుద్ధాత్ముడా మహిమతో దిగిరమ్ము, పరిశుద్ధాత్మ దేవుడా వచ్చాడు. పవర్లాగా వచ్చాడు, మహిమతో వచ్చాడు. చనిపోయిన తొలికలు తిరిగి లేపాడు. అందరితో అయిపోయి ఆ సంఘం. ఆ కింద 43వ వచనం చదివితే 42 కూడా చదవండి. ఇది యొప్పే అంతగా తెలిసినప్పుడు అనేకులు ప్రభునందు విశ్వాసం ఉంచి, ఒక్కరు కాదంట. ఇంకా అంటే అక్కడున్న సంఘము మనస్తత్వాన్ని బట్టి ఏమైందంట? అక్కడున్న సంఘపు మనస్తత్వాన్ని బట్టి ఏమైందంట? ఇంకా అనేకులు ప్రభు వైపు చూడగలిగారు, తిరగగలిగారు. సంఘంలో అనేకులు ఒప్పుకొరిగాడు. ఆ కింద వచ్చిన గురించి చదివితే పేతురు యొప్పేలో సీమోనను చర్మకారుని యొద్ద బహుదినములు. పేతురు బహుదినములు అంటే ఒకటే రెండా? చాలా దినాలని, మోర్ డేస్ ఏమని చెప్పలేదు. సేవకుడు అనేక దినాలు ఒక సంఘంలో, ఒక పట్టణంలో ఉన్నాడంటే పట్టణం ఎంతగా దీవించబడి ఉండాలి, ఎంతగా ఆశీర్వదించబడి ఉండాలి. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అంటే బాధాకరమైన నాకు చాలా, నేను అనుకుంటాను కొన్ని విషయాల్లో బాధ వస్తాను. మన వాళ్ళు చాలామంది పెద్ద సేవకులు ఎవరైనా వస్తే ఏం చేస్తుంటారు? అయ్యా వాళ్ళు మా ఇంటికి రావాలి, మా ఇంటికి ఒక్కసారి వచ్చి పోతే చాలని అడుగుతూ ఉంటారు. అయ్యా ఒక్కసారి రండి, అయ్యా ఒక్కసారి రండి. అలా కదా. సర్వెంట్ ఆఫ్ గాడ్ నా దృష్టిలో వచ్చేవాడే. ఎందుకు? అతను ఒక పనివాడు, ఒక చీతగాడు. ఎవరికి? యజమానుడికి. ఎవరికి? యజమానుడికి ఒక చీతగాడు. అవును, సేవకుడు చీతగాడు. అది ఆత్మీయమైన జీవితం. అది ఆయనకు ఆయన యజమానుడికే ఉంది. ఒక పనివాడే ఇంటికి వస్తే ఆశీర్వాదం తెలిస్తే ఇంత బతిలాడతానే, ఆ యజమానుడే రావాలని ఎందుకు అడగము? ఆ యజమానుడే మన ఇంట్లో ఉండాలని ఎందుకు ప్రయాసపడము? ఆయన కనపడ్డు, ఆయన మాట వినపడదు, ఆయన గురించి మాకు తెలియదు. ఏదో ఎన్న అయితే కనిపిస్తుంటాడు, ఈయన మా ఇంటికి వచ్చి పోతే చాలు ఒకసారి అని గోజాడు. కానీ ప్రభువే మన ఇంటికి వస్తే, ప్రభువే మనకు అధికారిగా ఉంటుంది. ఎలా ఉంటుంది ఒకసారి ఊహించుకోండి. సూపర్ ఉంటుంది. పాట ఉంది, యేసుతో టీవీగా పోదమా, అడ్డుగా వచ్చు వారి గల్వను, యుద్ధనాథముతో పోదమా, రాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయును. యేసురాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా, యేసురాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా, యేసుతో టీవీగాను వెడలను. ఆయన సంఘంలో చేరాలి. ఆయన కంటే ముందుగా, ఆయన మనకి వస్తుంది, ఆయన కంటే ముందుగా సైనికులుగా మనకెందుకుండో ఆశ. రారాజు మనకి వద్దు, కానీ సేవకుడు వస్తే సార్ ఆయనకింత బాధపడుతుంది. ఇలాంటి విశ్వాసం మనం చాలా
ఇలాంటి విశ్వాసం మనలో చావాలి. సేవకుడు కాదు రావాల్సింది, ఎవరు? వేరు అనే విశ్వాసం పెరిగితే నేను తగ్గించి ఏది ఈ లోకంలో. ఇక్కడ సేవకుడు అనేక దినాల్లో జీవిస్తున్నప్పుడు ఈ ఎప్పుడైతే కలిగిన సమయం చాలా అయినటువంటి ఈ 15 మినిట్స్ ఉంది సమయం. ఇంకా ఈ 15 మినిట్స్లో మీకు ముగించేస్తాను ఎప్పుడు గురించి. ఈ ఎప్పుడే కలిగిన ఇంకొక ధన్యత ఏంటంటే అద్భుతం. ఒకటి, విశ్వాసానికి తలలు తండే సంఘము యొప్పే సంఘము, ప్రేమకు ధర్మకార్యాలకి సత్క్రియలకు నిలమైంది యొప్పే సంఘము. ఈ సంఘానికి దేవుడు ఇంకొక మంచి గిఫ్ట్ ఇచ్చాడు. ఏమిచ్చాడు? మంచి గిఫ్ట్ ఇచ్చాడు. ఇది ఎలాంటి ధన్యత, ఏ సేవకుడైతే ఆ సంఘానికి వచ్చాడో ఆ సేవకుడి ద్వారా ఆ ప్రాంతం నుంచే ఒక లెగసీ బయటికి వెళ్ళబోతా ఉంది, ఒక అద్భుతం బయటికి వెళ్ళబోతా ఉంది. ఏం అద్భుతం తెలుసా? అప్పటిదాకా అన్యజనులను దగ్గర చేర్చుకోవడం కానీ, అన్యజనులకు సువార్త ప్రకటించడం కానీ ఇవి యూదులు చేసేవారు కానీ కాదు. వాళ్ళ సిద్ధాంతం ఎలా ఉంటుంది? నా దేశము, నా ప్రజలు, నా దేవుడు, లేదా నా దేవుడు, నా సహోదరులు, నా దేశం, నా ప్రజలు. ఇదే వాళ్ళ సిద్ధాంతం. వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళరు, ఎవరికి సాగిల పడరు, ఎవరికి బాంచరని మొక్కరు. అప్పటిదాకా ఈ సిస్టాన్ని ఒక యొప్పేలో దేవుడు మార్చడానికి కృప చూపించాడు. ఒక యొప్పేలోనే ఈ కృప అద్భుతంగా జరిగింది. ఏం జరిగింది యొప్పేలో? ఏం జరిగింది? ఆ చర్మకారుడింట పేతురయ్య ఉంటున్నప్పుడు బాగా ఆకలిస్తుంటారు. నాలాగా నాకు కూడా బాగా ఆకలి, ఎక్కువగా బాగా ఆకలిస్తూ ఉంటే మిద్దె మీదకి ఎక్కి ఆకలి తీసుకోవడానికి పాపం ప్రార్థించడం మొదలుపెట్టాడు. పేతురయ్య గారు ఏం చేశారు? అన్నీ చేశారు. మనన్నా పేతురన్నా ప్రార్థన చేస్తా ఉంటే ఏం జరిగిందంటే 9వ వచనంలో, మర్నాడు వారు ప్రయాణమై పట్టణంకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయటకు మిద్దె మీదకి ఎక్కాడు. అతడు మిక్కిలి ఆకలుకొని భోజనమో చేయగోరినో ఇంటివారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై ఏమయ్యాడంట? పరవశుడు. ఇంకొక వ్యక్తి కూడా పరవశుడయ్యాడు. ఎవరు పరవశుడయ్యాడు అనే మాట ఇంకొక వ్యక్తి కూడా రాయడు. వెరీ గుడ్. కొత్త నిబంధనలు ఇంకా యోహాను భక్తుడు పద్మాసు లంకలో పరవశుడైపోయాడు. అవునా కాదా? యొప్పేలో పరవశుడయ్యాడు. యొప్పేలో మన సంఘాలు మనల్ని పరవశులు కాలేకపోతున్నాం. కళ్ళు మూసి ఆరాధన చెయ్యండి రా అంటే అదేందో నేను కళ్ళు తెరుస్తా. కళ్ళు మూయండి రా, కళ్ళు మూయండి అమ్మా. వీళ్ళు కళ్ళు తెరవడంలో పరవశులు అవుతారు. ఏదాంట్లో కళ్ళు తెరవడంలో. ఆరాధనలో ఎవరన్నా కళ్ళు తెరుస్తారా? చెప్పండి. పరవశనం ఎప్పుడైతే తెలుసా? దేవుడి దర్శనం ఎప్పుడు చూడగలం తెలుసా? ఎప్పుడు కళ్ళు మూసుకొని, ఎప్పుడైనా కళ్ళు మూసుకొని ఆత్మను ఆనందిస్తున్నప్పుడు ఏమైపోతుంది తెలుసా? పరవశుడు. యొప్పేలో పరవశుడు రావడానికి ఆ సంఘం అంత ఆత్మీయంగా, కుటుంబం అంత ఆత్మీయంగా, దయ్యాలు పట్టిన కుటుంబానికి మూడు సేవకుడు ఇంటికి చూసి కొద్దిసేపు ఉండి ఆమె ప్రార్థన చేసి వెళ్ళిపోతాడు. ఏమయ్యా కొద్దిసేపు మా ఇంట్లో అంటే బయటకు వచ్చిన ఒకడు చెప్తాడు, ఇంట్లో బాగా దురాత్మ ఉంది ఆయన, వాళ్ళు బాగా ప్రార్థన చేసుకోమని చెప్పు. ఏమంటాడు? బాగా ప్రార్థన చేసుకోమని చెప్పు. అక్కడ ఎక్కువసేపు ఉండడానికి ఇష్టపడు. ఏ కుటుంబంలో ఎక్కువసేపు ఉండగలరు? ఏ కుటుంబంలో ఎక్కడైతే తను ఎలా ఆలోచిస్తాడో ఆ కుటుంబం వారు కూడా అలాగే ఆలోచిస్తే ఆ వెళ్ళిన వ్యక్తికి కంఫర్ట్ ఉంటుంది. తను ఎలా ఆలోచిస్తాడో కుటుంబం వాళ్ళు ఆలోచించాలి. బైబిల్ పట్టుకుంటేనే ఒకడు టీవీ పెంచి ఒకడు ఇంకొకటి చేస్తే సేవకుడికి ఏమనిపిస్తుంది? ఆత్మీయంగా దేవుని మాటలు చెప్తుంటే ఇవి ఏం చెప్పినాం లేబ్బా
లోక మాట చెప్పు బాగుంటాయంటే సేవకుడికి ఏమనిపిస్తుంది? అవుతుందా? కాదు. ఎప్పుడు తన మనస్సు, ఆ ఇంటివారి మనస్సు, యెహోవా యొక్క మందసం మనస్సు, ఎవరు? ఓబేదు మనస్సు, ఓబేదు ఇంటివారి మనస్సు ఒకేలాగా మార్చిపోతుంది. మందస ఎలాగా ఉండాలనుకున్నారో అలాగే ఓబేదు కుటుంబం కూడా అలాగే ఉంది. పేతురు ఎలా ఉన్నాడో ఆయనకంత ఫ్రీడమ్ కానీ, ఆయనకంత పరిశుద్ధత కానీ, ఆయనకంత పరిచర్య కానీ, ఆయనకంతగా ఆత్మీయతమైన కుటుంబం ఇచ్చింది కనుకనే అందుకే ప్రభు రాపించాడు పరిశుద్ధాత్ముడు, సీమును చర్మకారుని ఇంట ఏక దినాల పాత్ర. సేవకుడు అనేక దినాల కుటుంబంలో ఉన్నాడంటే ఆ కుటుంబం మీద ఎంత ప్రేమ ఉండాలి, ఆ కుటుంబంతో ఎంత సఖ్యత ఉండాలి. పరిశుద్ధ పౌలు ఎవరితో సహవాసం చేసినాడు? ఎవరు చేశాడు? పౌలు అకులా ప్రిస్కిల్లా. ఎందుకు అందులో సాహసం చేయగలిగాడు? ఆయన ఏం ఆలోచిస్తాడో వాళ్ళు కూడా అదే ఆలోచిస్తారు. ఈయన పరిశుద్ధంగా అంటే వాళ్ళు పరిశుద్ధంగా ఉన్నారు. అప్పుడు అనిపిస్తుంది అది మన సంఘంలో నలా చేస్తున్నారు ఆయన అంటే బాగానే ఉంటుంది. వీళ్ళు నలా ఏం చేస్తారు? అసరంలో కసరంలో కేకలు పెట్టడంలో నాలాగా ఉంటారు, కానీ ప్రార్థనలో ఉంటారేమో చూద్దామంటే ఇల్లే అవన్నీ ఎందుకు వచ్చాయి? ఉండవు అంటే చెప్తున్నాను మీకు. ఇక్కడ ఆయన పరవశుడు కావడానికి ఆ ఇల్లు కూడా ఒక కారణం. అది చెప్తున్నాను మీకు, అంతే. ఎవరిని గాయపరచాలని కాదు, కానీ ఆ పరవశుడు ఎక్కడ ఉన్నాయన? పరవశుడై ఆకాశం తెరవబడ్డయు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి యొక్క విధమైన పాత్ర భూమి మీదికి దిగి వచ్చినవి చూచను. అందులో భూమి ఎందుండే సకల విధమైన చతుష్పాద జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండెను. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దం అతనికి వినబడెను. ఏంది అసలు ఈ దర్శనం భావం? యొప్పేలోనే ఎందుకు ఈ దర్శనం? ఈ దర్శన భావం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒక పాత్ర వంటిది, దుప్పటి వంటి పాత్ర వంటిది ఎక్కడి నుంచి వచ్చిందంట? పరలోకం నుంచి వచ్చింది. ఒక్క నరుడు కానీ, అంటే ఒక మనిషి కానీ అక్కడ ఏమీ లేదు. కేవలం ఏమున్నాయి? ఒకవేళ బలి ఇచ్చే, మన ఇశ్రాయేల్ బ్రదర్ బలి ఇచ్చే పొట్టేలు ఉన్నా, గుర్రం ఉన్నా, ఇంకా ఎద్దు ఉన్నా, పేతురయ్య వేసిన ప్రభు ఇది వేసుకుంటా అంటాడు. కానీ ఇక్కడ పాత్రలో ఏం కనిపించాయి? ఈ 4 మూలల నుంచి అనగా 4 నలుదిశలు, ప్రపంచ భూమి మీద ఉండే 4 దిక్కులకు సాదృశ్యం. అక్కడ ఉండే అవి కూడా ఏమేమి ఉన్నాయంట? పాకు పురుగులు, జంతువులు, ఆకాశ పక్షులు. ఇవన్నీ తినమంటే పేదరు ఏమంటాడు? అయ్యా, అపవిత్రమైనవి, నిషిద్ధమైనవి అంటే మనం అక్కడ చూడొచ్చు. ఎక్కడ? లేవి కాండంలో, ద్వితీయోపదేశ కాండంలో దేవుడు వేటిని తినమన్నాడు, వేటిని తినొద్దని చెప్పినాడు అని స్పష్టంగా మనకు రాయబడింది. అంటే పేదయ్య మాట ఏమంటాడంటే నిషిద్ధమైనవి అంటే తినకూడనివి. యేసయ్య ఏమంటున్నాడు? తినంటున్నాడు. ఇక్కడ జంతువులు అనగా గుర్తుపెట్టుకోండి, ఈ 4 దిశల భూ ప్రపంచంలోని 4 దిశల్లో ఎవరైతే జంతువుల్ని విగ్రహారాధన చేసే వాళ్ళు చూసారా, వాటికి సాదృశ్యము. ఇప్పుడు పందిని కొంతమంది కొలుస్తూ ఉంటారు. మన రీసెంట్గా ఏదో ఒక పంది దేవత అని చెప్పేసి వచ్చింది. ఎవరిని విమర్శించేది కాదు, చెప్తున్నాను. వాళ్ళు పూజించే వాటే చెప్తారు. పందుల్ని, ఇంకా సింహాలని, ఆ నక్కల్ని, ఇంకా చాలా పులుల్ని, ఒక్కటిని కాదు, వీటన్నిటిని పూజిస్తారు. అంటే ఈ భూ ప్రపంచంలో ఎవరైతే ఇలాంటి వ్యక్తులు ఉన్నారో వాటిని చంపమంటాడు. అక్కడ వాటిని ఎందుకు చంపి తినమంటున్నాడు అంటే అలాంటి వ్యక్తులలో ఉండే ఆ విగ్రహారాధన చంపేసి ఎదురో చంపి తినేవి అని అంటున్నాడు. రెండవది ఏంటంటే ప్రాకు పురుగుల్ని
పూజించే వాళ్ళు ఉన్నారా లేరా? ఉన్నారు. మస్తు మంది తేలు అంట, పామును అంట, ఇట్లా చాలా ఉన్నాయి, ఒకరని కాదు. అలాగే ఇంకోటి ఏదైనా ఆకాశ పక్షులు, చాలా మంది ఆకాశ పక్షుల్ని డ్రాగన్ కంట్రీ అంటారు. ఏదాన్ని? చైనా డ్రాగన్ కంట్రీ. అదొక ఆకాశ పక్షి, డ్రాగన్ ఎగురుతుంటుంది. ఎగిరేదంతా పక్షులే, గుర్తుపెట్టుకోండి. ఇంకా గద్దెను పూజిస్తారు, కాకుల్ని. ఇంట్లో ఒక్కటి కాదు. అంటే ఏంటి? వెళ్ళి నిషిద్ధమని వీటిని చంపుకొని పేతులు దేవుడు తినవచ్చు. అంటే అక్కడ ఆత్మీయ అర్థం ఏంటి తెలుసా? ఇలా వీటన్నిటిని పూజించే వారిని నేను వారిలో ఉండే విగ్రహాన్ని కొట్టివేసి, నేను వారి విగ్రహాలను చంపేసి వారిని నాలో పునరుద్ధరణ శక్తితో లేకపోతున్నాను, క్రీస్తులో బ్రతికించబోతున్నాను, క్రీస్తులో జీవించబోతున్నాను అని అర్థం అన్నమాట. ఒక్కసారి 3 సార్లు చెప్పాడు తిను అని. పేతురు ఏమంటున్నాడు? నీకు దండం ప్రభువా, నేను ఎప్పుడూ ఇలాంటిది లేదు, నేను ఎప్పుడూ ఇలాంటివి తిననే లేదని దేవుడు చెప్పేశాడు. గట్టిగా చెప్పాడు. ఎందుకంటే పేతురులో ఖచ్చితత్వం ఉంది, చెప్పేస్తాడు. ఏదైనా కుండబద్దలో చెప్తాడు, చెప్పేస్తాడు. ఆత్మీయ అర్థం ఏంటి? పేతురుకి అప్పుడు అర్థం కాదు, పేతురులకు అర్థం కాదు. భూమి మీద ఉండే పనికి మాలిన వ్యభిచారులు కానీ ఇలా ఎంతోమంది విగ్రహారాధన చేసే ప్రతి ఒక్కరిని నేను అంగీకరించబోతున్నా, వారి పాపాలను క్షమించబోతున్నా, వారిని దగ్గర తీసుకోబోతున్నా, వారిని నా క్రైస్తవులుగా మార్చబోతున్నా, వారిని నేను అంగీకరించబోతున్నా. యేసు క్రీస్తు ఇదే అధ్యాయంలో, మీరు ఇటు పక్కకు వస్తే ఇదే 10వ అధ్యాయంలో 35వ వచనం చదవండి. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును. యేసు క్రీస్తు అందరికీ. అంటే ఆయన ఏమని చెప్పాలనుకుంటున్నాడు? యేసయ్య, ఈ లోకంలో నేను నిషిద్ధంగా జీవించే వారిని అందరినీ నేను రక్తంలో కడిగి వేసిపోతా ఉన్నాను, అందరినీ నేను దగ్గర తెచ్చుకోబోతున్నాను. ఈరోజు మనం కూడా అందులో ఒకళ్ళమే, ఒకళ్ళమే. అందుకే ఆయన ప్రభువుగా మనము అంగీకరించగలుగుతున్నాం. మన పైన కూడా పరిశుద్ధపరచబడిన ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన పైన కూడా రాలడానికి మనము కూడా హక్కుదారులుగా మార్చబడుతున్నాం. అందుకైనా కారణం ఏంటి? ఇదంతా ఎక్కడ జరిగింది? అప్పుడు దాకా అన్యజనులకు సువార్త లేదు, అప్పుడు దాకా అన్యజనుల దగ్గర తీసుకునేది, అప్పుడు దాకా అన్యజనులని లెక్క చేసింది లైఫ్. యొప్పేలో మాత్రమే ఇది జరిగింది. యొప్పేలో మాత్రమే స్థాపించాడు దేవుడు. యొప్పే అనే సంఘములో ఏమైంది? అన్యజనులకు రక్షణ ప్రారంభమైందే యొప్పే నుంచే. విత్తనం అక్కడ వేశాడు. అందుకే యొప్పే ధన్యత కలిగిన సంఘము. ఏం సంఘము? ధన్యత కలిగిన సంఘము యొప్పే. యొప్పేలో ఎంత గొప్ప కార్యం, పరలోకపు దర్శనాన్ని, పరలోకపు మాటల్ని యొప్పేలో పేతురయ్య వినగలిగాడు. యేసయ్య ప్రపంచానికి సువార్త స్ప్రెడ్ చేసింది కూడా యొప్పే నుంచే. మొట్టమొదటిగా అన్యజనులందరూ ఎంతమంది? ఎంతమంది లెక్క ఇక్కడ ఉందా? 44వ వచనము. పేతురు ఈ మాటలు చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీద పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో పేతురు కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరాల మీద సైతము కుమ్మరిండబడి చూసి విభ్రాంతి నొందిరి. ఏలైనగా వారి భాషలతో మాట్లాడుచు దేవుని గణపరచుచుండగా వీళ్ళందరూ పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తీసము పొందకుండా ఎవరైనా నీళ్లకు ఆటంకం చేయగలడని చెప్పి యేసుక్రీస్తు నామమున వారందరూ బాప్తీసం పొందవలని వారికి ఆజ్ఞాపించిన తర్వాత కొన్ని దినములు తమ యొద్ద ఉండుమని వారు అతన్ని అప్పుడు అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. ఇప్పుడు బ్రాహ్మణులు ఉంటారు, ఎస్సీ వాళ్ళు ఉన్నారు. అప్పుడు అంబేద్కర్ కాలంలో ఏం జరిగింది? ఎస్సీ వాళ్ళని అసలు ఊర్లో కూడా రానివ్వరు. మాదే రాజ్యం, మాకే దేవుళ్ళు అంటే బ్రాహ్మణులు అనేవాళ్ళు. అవునా? ఇది జరిగిన సత్యానికే అంబేద్కర్ పోరాడు. అంటే ఇక్కడ కూడా అదే, యూదులు మేమే పవిత్రులం,
మా దేవుడే గొప్పవాడు. అది నిజమే, మా దేవుడే గొప్పవాడు, మా దేవుడే సర్వశక్తిమంతుడు. యూదులకు విశ్వాసం, మనిషి విశ్వాసం. అలాంటి తత్వాన్ని యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడంటే కొట్టేసి నన్ను విశ్వసించు వారందరూ నా బిడ్డలు. మనము ఆయన బిడ్డలుగా చేర్చబడడానికి, మనం యేసయ్య నా దేవుడిని చెప్పుకోవడానికి, యేసుక్రీస్తు ప్రభు నా రక్షకులను చెప్పుకోవడానికి ఎక్కడ సిగ్గుపడకుండా మనల్ని కూడా ఆ ఉన్నతమైన వారితో కలపటానికి, వారికంటే ఇంకా గొప్ప స్థానాన్ని మనకు ఆయన ఇవ్వటానికి మహాకృపను చూపిస్తున్నాడు. ఇదంతటి కారణము ఎక్కడ ప్రారంభమైంది? గంగా నది ప్రారంభం కావడానికి ఒక చోటు ఉంటుంది, గోదావరి నది ప్రారంభం కావడానికి ఒక చోటు ఉంటుంది. ఆ చోటు నుంచే ఊట మొదలయ్యి నీరు ఏదైతుంటుంది పారుతా ఉంటుంది. ఇంతటి గొప్ప ఉద్యమం ఎక్కడి నుంచి మొదలైంది? యొప్పేలో విత్తనము దేవుడు వేశాడు. యొప్పేలో ఎందుకు దేవుడు విత్తనం వేశాడు? ఎందుకు వేశాడు? ఆ సంఘపు ఆత్మీయ జీవితం, ఆ సంఘపు విశ్వాసము, ఆ సంఘపు సమర్పణ, ఆ సంఘము ప్రేమ, ఆ సంఘము ఆదరించే తత్వము ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి బాగా నచ్చింది, ఎంతో నచ్చింది. అందుకే యొప్ప ఏంటి? అన్యత కలిగిన సంఘం. ఈరోజు మన సంఘాలు డాబు డిస్కులాగా కూడా అవసరం. యొప్పేలాగా ఒక విశ్వాసమే, ఒకే ఒక విశ్వాసం ప్రపంచాన్ని మార్చింది, యొప్పేలు మార్చింది, సంఘాలు మార్చింది. ప్రజలందరికీ సువార్త రావడానికి యొప్పే కారణమైంది. రోజు యొప్పేలాగా పట్టణంలాగా మన పట్టణం ఉంటుంది, యొప్పే సంఘంలాగా మన సంఘం ఉంటుంది. యొప్పేలో ఉన్న కుటుంబం, ఇక్కడ 3 చూపిస్తాడు దేవుడు. మొట్టమొదటిగా వ్యక్తిని చూపించాడు, రెండవదిగా సంఘాన్ని చూపించాడు, మూడవదిగా కుటుంబాన్ని చూపించాడు. పేతురు ఎక్కడ ఉన్నాడు? ఒక కుటుంబంలో 2 రోజులు, చాలా రోజులు. ఒక వ్యక్తి ఒక కుటుంబంలో చాలా రోజులు ఉండాలంటే ఆ కుటుంబం అతన్ని ఎంత ఆదరిస్తే కానీ, ఎంత దగ్గర తీసుకుంటే కానీ ఉండడానికి ప్రయాసపడటం చూడండి. కనుక యొప్పే పట్టణం ఎలాంటి పట్టణము? అందుకే ఈరోజు క్విజ్లో కూడా నేను ఏమడిగాను? ఏం ప్రశ్న ఏంటి? క్విజ్ ప్రశ్న ఏంటి? ఏ పట్టణమందు తన దర్శనాన్ని పొందుకున్నాడు? అతని ఎంతమంది వెతికారు? ఎంతమంది? అన్యులకు సువార్త రావడానికి 3 వచ్చారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనుభవాలు అన్నమాట 3 అనగా. కనుక యొప్పే పట్టణం ఎలాంటి పట్టణం అయినా కలిగిన పట్టణం. ఈరోజు మన కుటుంబం కానీ, మన సంఘం కానీ, మన వ్యక్తిగత జీవితం కానీ ఎవరిలాగా ఉండాలి? యొప్పే వ్యక్తిగత జీవితం కవితలాగా ఉండాలి, రెండవదిగా ఆ సంఘంలాగా ఉండాలి, మూడవదిగా సీమును అనే చర్మకారుడు వలె మన కుటుంబము ఉంటే చాలా అద్భుతాలని, చాలా ఆశ్చర్యకార్యాన్ని మనము చూడగలుగుతాం. అందరి కళ్ళు మూసుకొని మరి మీ హృదయాన్ని మీరు ప్రభువుకు సమర్పించుకోండి. ఇంకా అడగాలి. కాపరి నా యేసు ప్రభువే, కొదువేమీ లేదు మాకు, మాకేమి భయమో, మాకేమి దిగులో, నీకే వందనములయ్యా. లోబడి జీవింతుము,
మహిమ ఘనత మన ప్రభువైన యేసుక్రీస్తుకే కలుగును గాక. ఆమేన్.